నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్స్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన మూవీ కోర్ట్ కాగా ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు నచ్చిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. మంగపతి పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీని చందు ప్రేమిస్తాడు. చందు పేదవాడు అయినప్పటికీ జాబిలీ కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే ఆమె మైనర్. ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్ద రచ్చ చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో చందుపై ఫోక్సో వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్య తేజ వాదిస్తాడు. మరి చందుని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్య తేజ ఏం చేశాడు? ఎలా వాదించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అదే మిగిలిన కథ. సినిమాలో మెయిన్ థీమ్ టీనేజ్లో పుట్టే తొలి ప్రేమ తాలూకు కష్టనష్టాలు. ఇక పేదవాళ్లకి ఈ రోజుల్లో న్యాయం జరగడం లేదు అనే కోణం. వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు, వాటి సంఘర్షణలు. మొత్తంగా ఈ కోర్ట్ మూవీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు శివాజీ యాక్టింగ్ ప్లస్ మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్లో ప్రియదర్శి ఇరగదీశాడు. అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్షరోషన్ తన పాత్రతో మెప్పించాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండే పేరెంట్స్గా నటించిన చందు పేరెంట్స్ కూడా బాగా నటించారు. ఎమోషన్స్ ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. అదే విధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్గా చూపించారు. మిగతా నటీనటులు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఇంకా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని డైరెక్టర్ చాలా బాగా తీశాడు. లవ్ సీన్స్ కూడా బాగున్నాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. అయితే ఈ కోర్ట్ సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. కోర్ట్ సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ కోర్ట్ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్తో పాటు ఫోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. కానీ సినిమాలో డ్రామా, శివాజీ, ప్రియదర్శిల యాక్టింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఆడియన్స్ ని అలా థియేటర్లలో చూస్తుండిపోయే సినిమా అంతే.